Happy birthday to you. Happy birthday to you. No, ఎనికిరాను సీనన్ ఓకే నేను పెడతాను. ఎవరు కాదు నేను పెడతాను. అందరికి ఎవరు బాల్ పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే నవీన్ అన్న. హ్యాపీ బర్త్డే నవీన్ అన్న. నా ఒకసారి అందరు పట్టుకోండి నన్ను ఒక ఫోటో తీస్తాను మీరు నువ్వు కూడా అన్న రైట్ ఓకే ఇటు చూడండి నన్ను ఒకసారి అక్కడ పట్టుకోండి ఇటు చూడండి మేడం హలో ఇటు చూడండి ఫోటోస్ గ్యాప్ రాకుండా ఓకే సైడ్ గ్యాప్ రాకుండా కానీ ఓకే హ్యాపీ బర్త్డే నవీన్ అన్న. హ్యాపీ బర్త్డే. ఈరోజు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మొన్న జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంతో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వల్లాల నవీన్ యాదవ్ గారి మరి ఈరోజు పుట్టినరోజు జన్మదిన వేడుకల్ని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 1983 నవంబర్ 17వ తారీఖున ఈసూపుగూడలో జన్మించారు. మరి దాదాపు 41 సంవత్సరం అవుతా ఉంది. మరి చిన్న వయసులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నవీన్ యాదవ్ను గుర్తించి మరి మొన్న టికెట్ ఇస్తే 11వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో మరి 14వ తారీఖున జరిగినటువంటి రిజల్ట్లో మరి హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి 25,000 మెజార్టీ తోటి గెలిచి మరి గెలవటానికి మరి వారు చేసినటువంటి వారి కుటుంబం మరి వారి నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు నవయువ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి మరి ఎంతో మంది పేదవాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ రాత్రి తలుపు కొట్టినా కూడా మరి నేనున్నా అని మరి చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు, నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కావచ్చు, మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి మరి అత్యధిక మెజార్టీ తోటి గెలవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి నవీన్ యాదవ్ మీద ఎంతో నమ్మకంతో మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి టికెట్ ఇచ్చిన తర్వాత మరి తెలంగాణలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మరి యాదవ్ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఒక్కరు కూడా లేకపోవడం వలన మన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. మరి సమస్యల పరిష్కారం కావాలంటే మనం నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని చెప్పి మరి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి యాదవులు కూడా జూబ్లీహిల్స్ లో మరి చిట్టా వేసి అక్కడే కూర్చొని మరి ఆడనే ఉండి అన్ని ప్రాంతాలు అన్ని బూతుల్లో తిరిగి మరి మెజార్టీ కోసం యాదవులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి మరి ఓసీలతో పాటు అన్ని కులాలు కూడా మద్దతు ఇచ్చి మరి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి నవీన్ యాదవ్ గారి బర్త్డే ఈ రోజు మరి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి ఘనంగా కేకులు కట్ చేయడం, అదే విధంగా బాంబులు కాల్చే కార్యక్రమం, సీట్లు వచ్చే కార్యక్రమాన్ని మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. నవీన్ యాదవ్ గారికి రేపు మరి చట్టసభల్లోకి మరి ఎమ్మెల్యేగా వస్తున్నాడు కాబట్టి మంత్రి పదవి కూడా ఇచ్చి మరి ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు యాదవులను కూడా బలోపేతం చేయాలంటే నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తే మరి తెలంగాణలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి మరి ఈ సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ కోరుతా ఉన్నది. మరి గత ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇచ్చి కొంతమందికి ఇవ్వకోకుండా కొంతమంది డీడీలు తీసి ఇబ్బందులు పడ్డారు. మరి అలా కాకోకుండా మరి గొర్రెలకి కాకోకుండా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి, ఫెడరేషన్ కి చైర్మన్ వేయాలి, అదేవిధంగా కార్పొరేషన్ వేయాలి, కార్పొరేషన్ కి నిధులు ఇచ్చి మరి యాదవులను బలోపేతం చేయాలంటే అది నవీన్ యాదవ్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ మరి పుట్టినరోజు కార్యక్రమాలని ఈ రోజు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా ఈ రోజు అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా ఈ సందర్భంగా మరి నవీన్ యాదవ్ కింద మెజార్టీ తీసుకురావడానికి సహకరించిన వారికి, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దాంతో పాటు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు కూడా మరి ఎంతో కష్టపడి మరి అక్కడే బాధ్యత తీసుకొని మరి దానికి మెజార్టీ రావడానికి ఈ ఖమ్మం జిల్లా మంత్రులు కూడా, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఎంతో సహకరించారు. వారికి కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున హృదయపూర్వకంగా మరి నవీన్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింహాద్రి గారికి, అఖిల భారత యాదవ మహాసభ పెద్దలందరూ కూడా మరొకసారి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. జై హింద్, జై యాదవ్.